అరవింద్ గారు చెప్పిన పాయింట్లు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చేయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందు ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం ఏంది అని అంటున్నారు. అదే ఒక పాలసీ అనేది ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 1.5 year అయింది. ఓ ఇరిగేషన్ పాలసీ అనేది రూపొందించుకోలేకపోయారు. కేసీఆర్ గారికి ఉంది పాలసీ, బట్ ఆ పాలసీలలో ఏది కాంట్రడిక్ట్ చేయాలి, ఏది ఒప్పుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వం మారినా కూడా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవద్దు కదా. కాబట్టి ఒక పాలసీ రూపొందించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఇప్పుడు బనకచెర్ల పోయే నీళ్లను వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆపితే ఆగేది కాదు అది. ఇప్పుడు బనకచెర్ల నేను ఆపుతా అంటే ఆగదు అది. వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వస్తారు, అపెక్స్ కమిటీ మీటింగ్ పెడతారు, 2:1 అవుతుంది. ఎందుకంటే పాటిల్ గారు ఎవరైతే ఇరిగేషన్ జలశక్తి మినిస్టర్ ఉన్నారో అపెక్స్ కమిటీలో మెజార్టీ అవుతుంది. చంద్రబాబు నాయుడు పాటిల్ అనుకూలంగా మాట్లాడతారు. అనుకూలంగా మాట్లాడు అని అరవింద్ అంటారు. మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆయన నిధులు అడుగుతున్నాడు, ఇస్తారా లేదా పక్కకు పెట్టండి. అనుమతులు ఇచ్చే కాడ ఇప్పుడు పెన్నా వాళ్ళకు నదుల అనుసంధానం అనేది పెట్ ప్రాజెక్ట్ నరేంద్ర మోడీ గారికి. ఇప్పుడు పెన్నా కావేరికి కూడా అనుసంధానం చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ ను. అంతవరకే ఆపాల్సింది కూడా కాదు. ఇంకా ఎక్సెస్ వాటర్ ఇప్పుడు 400 TMCలు కూడా తీసుకుంటామని అంటున్నారు కదా. మొదటి దశలో 200 TMCలు, రెండో దశలో ఇంకో 200 TMCలు. ఈ 400 TMCల్లో 100 TMCలు కావేరికి కూడా పంపొచ్చు. ఎందుకంటే సోమశిల దాకా పోతాయి ఇవి. పెన్నా నదిలో పడ్డాయంటే సోమశిల, కండలేరు, సోమశిల అక్కడ దాకా పోయినాయంటే తెలుగు గంగ ఇప్పుడు చెన్నై దాకా పోతున్నది కదా. అక్కడ నుంచి వాళ్ళు కావేరీ బేసిన్ నదుల అనుసంధానం అభ్యంతరం ఏంది? ఇప్పుడు ఎవరైనా ప్రజలే కదా. మొదటి నుంచి భారతదేశ ఎవ్వరూ అభ్యంతరం చెప్తలేరు. కావేరీలో కొట్లాడుకునే ఇబ్బంది. కండిషనల్ పర్మిషన్ మీరు వినండి. కర్ణాటక, తమిళనాడు నీళ్లు పంపడానికి ఎవరికి అభ్యంతరం లేదు. సముద్రంలో పోయే నీళ్లను మనం పంపడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే పంపే ముందు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయమని అంటున్నాం. షరతులు వర్తిస్తాయని చెప్తున్నాం. ఇప్పుడు ఆ షరతులు ఏంది అని అంటే ఎట్లా తీసుకుపోతాను నాగార్జున సార్ శ్రీశైలం ఉండగా ఇంకో పెద్ద రిజర్వాయర్ ఎందుకు, వీటి ద్వారా తీసుకుపోండి అని అంటున్నాం. ఇప్పుడు కావేరికి కూడా, గోదావరి కావేరికి కూడా మేము చెప్పేది ఏంటంటే అది మోడీ గారే చెప్పారు. ఇచ్చంపల్లి కట్టుకొని ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సార్ ద్వారా తీసుకుపోతామని. మేమనేది ఏంటంటే ఇచ్చంపల్లి అవసరం లేదు, సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ ఉంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి తీసుకోమంటున్నాం. కొత్తగా ఇంకో బ్యారేజ్ కట్టడం ఎందుకు? అది కడితే మేడిగడ్డ మునిగిపోతుంది. ఆల్రెడీ మేడిగడ్డ ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి మనము తక్కువ ఎత్తులో కట్టేదానికంటే సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కట్టి ఉన్నది కాబట్టి దానికి NWDA కూడా కన్విన్స్ అయింది. వాళ్ళు ఒక దశలో పనులు కూడా మొదలు పెడదాం అనుకున్నారు. కానీ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గ్రీన్ సిగ్నల్ రాలేదు, అది అక్కడ ఆగిపోయింది. సమ్మక్క బ్యారేజీ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ శ్రీశైలం, శ్రీశైలం టు బనకచెర్ల, బనకచెర్ల టు తెలుగంగ మీదకెళ్లి సోమశిల, కండలేరు, అక్కడ నుంచి కావేరి. ఇప్పుడు దీన్ని ఆ రకంగా మలిచినట్టయితే ఈ బోలేపల్లి రిజర్వాయర్ అనేది అవసరమే లేదు. తక్కువ ఖర్చు అయితే ఇంకోటి నదుల అనుసంధానంలో మొత్తం డబ్బు అది కేంద్రం పెడుతుంది కదా. మొత్తం రూపాయి కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. నదుల అనుసంధానం నేషనల్ హైవేకి ఎట్లయితే మొత్తం కేంద్రమే పెడుతున్నదో దీనికి కూడా అట్లే పెడుతుంది. అంటే ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేయండి అఖిలపక్షం వెళ్ళి. అంటే అది ఎవరి బాధ్యత? రేవంత్ రెడ్డి బాధ్యత. ఇప్పుడు అపెక్స్ కమిటీలో ఫస్ట్ ఆయన డిమాండ్ చేయాల్సింది, ఇక్కడ ఎంపీల మీటింగ్ కాదు, ఫస్ట్ ఆయన డిమాండ్ చేయాల్సింది ఏంటంటే అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టండి. ఒక్క నిమిషం, అపెక్స్ కమిటీ మీటింగ్ డిమాండ్ చేయాలి. ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా అపెక్స్ కమిటీ మీటింగ్ జరగాలి. అపెక్స్ కమిటీలో ఇక్కడ గోదావరి బోర్డు దగ్గర కనుక పరిష్కారం కాకపోతే అపెక్స్ కమిటీ దగ్గర పరిష్కారం కావాలి. అక్కడ కదా మాట్లాడాల్సింది. ముఖ్యమంత్రికే ఉంది అక్కడ అవకాశం. అది చెప్పకుండా ఇవన్నీ మాట్లాడతాడు, అవకతలు చెప్తే ఎట్లా? అంటే ఒకటి సరే, రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశాలు అఖిలపక్షం చేశారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొలిటికల్ మాట్లాడారు. బీఆర్ఎస్ కూడా పొలిటికల్ మాట్లాడుతుంది కదా. నేను అనేది ఈ రెండు పార్టీలు రాజకీయమే చేస్తున్నాయి, ఏం అనుమానం లేదు అందులో. అంటే ముందు బాల్ ఎవరేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి బాల్ వేస్తున్నాడు, దాన్ని తిరిగి కొడుతున్నారు. బనకచెర్ల బాల్ స్టార్ట్ చేసేది బీఆర్ఎస్ కదా. అంటే బనకచెర్ల తెలంగాణ ప్రయోజనాలు, రేవంత్ రెడ్డిని తిట్టలేదు బనకచెర్ల మీద. వాళ్ళు అన్నది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలను డిమాండ్ చేయమన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటే అలా పోకనే పోతురు కదా, బైకాడా చేసేవాళ్ళు కదా. చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా, ఇద్దరు కలిసి బనకచెర్ల విషయంలో ఎందుకు కూర్చొని మాట్లాడాలి? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ స్నేహాన్ని ఉపయోగించుకోవాలి. ఆయన అట్లా చేస్తే మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డికి, అందరు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఇంకోటి, ఈ ప్రాజెక్టులు అనుమతి ఇయ్యలేని కాదు, మనకు హైడ్రాలజీ అనుమతి ఉన్నది. 968 TMCలు గోదావరిలో ఉన్నాయి. ఇప్పటికి 600 కూడా వాడుకుంటలేం మనం. మరి ప్రాజెక్టులలో బోర్డులు ఉంటాయి ఇన్ని TMCలు అని. ఇప్పుడు 190 పెద్ద అనుమతులకు ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు ఆపాల్సిన అవసరం ఏంది? ఇదే చంద్రబాబు తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ దగ్గరనే ఉన్నారు కదా, పోయి అనుమతులు తేవచ్చు కదా. ఇప్పుడు అశ్వాబాద్ ట్రైబల్ ఏరియా ఆ వార్దా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. వాళ్ళ పక్క నుంచి గోదావరి పోతాయి. టీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది ఆ పని? టీఆర్ఎస్ ప్రణాళిక సబ్మిట్ చేసింది. 1 year లోపే ఎలక్షన్లు వచ్చినాయి. ఒకవేళ కనుక ఆ ప్రభుత్వం 10 ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు దగ్గర డిజైన్ మార్చినప్పుడు కాదు ఏమైందంటే, ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. తుమ్మిడిహట్టి దగ్గర కడదామనే కదా 148 ఒప్పందం చేసుకున్నది. కట్టొద్దని అనుకుంటే ఒప్పందం చేసుకునేవాడు కాదు కదా. రెండవది చెనాక కోరాటతో పాటు పెన్గంగ మీద 3 బ్యారేజీలు ఒప్పందం చేసుకున్నారు కదా. చేసుకున్నప్పుడు అదే పెన్గంగ వార్దా నదిలోకి వచ్చి వార్దా అవుతుంది. మరి దాని మీద బ్యారేజ్ అప్పుడు ఒప్పందం చేసుకోకపోయే వల్ల ఏంటంటే 148 ఎత్తులో కడదామనే ఉద్దేశంతోనే తెచ్చుకున్నారు. అక్కడ కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఆయనకే కాదు, రేవంత్ రెడ్డి కూడా మీకు నేను ఛాలెంజ్ చేసింది కూడా మీ ఛానల్నే, దేశం వదిలిపెట్టిపోతే ఒకవేళ కడితే అని. ఎందుకంటే అక్కడ కట్టడం సాధ్యం కాదని పోతా అని చెప్పినాను కదా. మళ్ళీ నేను స్టాండ్ బై వర్డ్, మీరు ఆ బిట్టు దాచిపెట్టండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే సాధ్యం కాదు అని. ఒకటేమో స్క్రూ పద్ధతిలో కట్టాలి, SKEW, అది సాధ్యం కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. రెండవది చాపరాలు వన్యమృగ సంరక్షణ అనుమతి లేకుండా కట్టడం అనేది అసలే సాధ్యం కాదు. ఇన్ని కష్టాలు పడి కట్టినా కూడా 4 మీటర్ల ఎత్తు మళ్ళీ లేపాలి. ఎందుకంటే కాలువలు ఆల్రెడీ తవ్వి ఉన్నాయి 152కి. ఈ 152కి లిఫ్ట్ చేయకుండా నీళ్లు రావాలంటే 2 కిలోమీటర్ల పైన వార్దా నది, అది 153, 154లో ఉంది. అక్కడికి గ్రావిటీతో వస్తాయి నీళ్లు. ఒకసారి రామచంద్ర నాయక్ గారి వెర్షన్ తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీ వెర్షన్.